జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధమైన తిరుప్పావైలో 11వ పాసురం 6వ గోపికని మేల్కొల్పుతోంది. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి 6వ పాసురం మొదలుకొని ఒక్కొక్క గోపికని మేల్కొల్పుతూ 6వ గోపికని మేల్కొల్పుతోంది ఈనాటి పాసురంలో మన ఆండాళ్ తల్లి. ఈనాటి గోపిక చాలా చాలా ఐశ్వర్యవంతురాలట, అందగత్తెట. అంతటి అందము, ఆ తర్వాత ఐశ్వర్యము కూడా భగవత్పరం చేసినటువంటి వాళ్ళు కావడం చేత ఒక జ్ఞాని దశగా మన ఆండాళ్ తల్లి, జ్ఞానులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క చిత్తవృత్తులన్నీ భగవత్పరం చేసి ఏ విధంగా అయితే ఉంటారో మనల్ని కూడా మనం నేర్చుకోవడం కోసము వారు చెప్పేటటువంటి మాటల్ని శ్రవణం చేస్తూ వాటిని మననం చేస్తూ ఆ తర్వాత ఆ తత్వాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా భగవంతుణ్ణి మనం స్థిరీకరించుకోగలుగుతాం మన మస్తిష్కాలలోనూ మన హృదయంలోనూ అని చెప్తోంది మన ఆండాళ్ తల్లి. ఈనాటివి గోపిక చాలా చాలా ఐశ్వర్యవంతురాలట. ఆ ఐశ్వర్యమంతా కూడా గోపాలకులలో ఉండేటటువంటి గోవులు. ఆ గోవులు అనేకం కలిగినటువంటి గోపికట ఈనాటి గోపిక. గోపాలురు గోవులు అనంటే గోవులు అంటే గోవులు ఏం చేస్తాయండి, మనకి అవి చక్కగా పచ్చగడ్డిని తిని మనకి స్వచ్ఛమైనటువంటి పాలని ఇస్తాయి. ఆ పాల ద్వారా మనము పోషకాహారంగా తీసుకొని జీవించగలుగుతాం. ఈ భగవంతుడు అనేటటువంటి అమృతమైనటువంటి ఆహారాన్ని మనం అందుకోవాలి అనంటే ఆచార్యుల ద్వారా అద్భుతమైనటువంటి పాల వంటి అమృతాన్ని మనం సేవించాలి. ఆ పాలు ఎట్లా ఇస్తాయి గోవులు అంటే అరణ్యములైనటువంటి అరణ్యాలలోకి వెళ్ళి గడ్డిని వేసి కదా, అరణ్య సమానమైనటువంటి వేదరాశిని అంతా కూడా వారు వంట పట్టించుకొని అప్పుడు అందులోంచి మనకి పాలధారని ఇస్తారు. అలాగే ఈ ఆచార్యులు కూడా అరణ్యముల వంటి వేదాలని వంట పట్టించుకొని అందులో మనకి సరళమైనటువంటి రీతిలో మనకి అర్థమయ్యే రీతిలో శాస్త్రజ్ఞానాన్నంతా కూడా పంచుతూ ఉంటారు. అదే విధానాన్ని మనకి ఆండాళ్ తల్లి ఒక ఆచార్య స్థానంలో ఉండి అందున అమ్మగా పురుషకారం చేస్తూ మనకి రేపటి పాసురంలో అమ్మ ఏ విధంగా అయితే ప్రేమని కలిగి ఉంటుందో ఆ ప్రేమ పాశంతో మన బిడ్డలే అని తప్పు చేసినా కూడా చేరదీసేటటువంటి అమ్మతత్వంగా పురుషకారం చేస్తుంది ఆ అమ్మవారు. అలాగే ఆ తత్వాలన్నిటినీ కూడా తెలియజేస్తూ మనకి ఈ 11వ పాసురంలోని గోపిక చక్కటి గోసంపద కలిగినటువంటిది అని చెప్తూ ఉంది ఆండాళ్ తల్లి. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம். கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தார் திரளழியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலரதம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்துத்தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தும் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீயத்தெ குறுங்கம் பொருளே தோரிம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువళిகளే శరణం. ఈనాటి గోపిక ఐశ్వర్యవంతురాలు అన్నాం కదా, ఆ ఐశ్వర్యం అంతా కూడా గో సంపదలో చెప్తోంది మన ఆండాళ్ తల్లి. కర్రవై కరంగల్, కన్రు అంటే దూడ, అవి కరవై అంటే పాలిచ్చేటటువంటి ఆవులు. ఈ ఆవులు కూడా కరవై, ఆ పితకబడేటటువంటి ఆవులు, పాలిచ్చే ఆవులు ఎన్ని అంటే కనంగల్ అనేకం ఉన్నాయిట. మంద అంటాం కదా పశువులని, ఎక్కువగా ఉంటే అలాంటి మందలు కలిగినటువంటివి ఒకటా రెండా గోవులు అని అంటే పలకరంద్ అని చెప్తోంది. పల అంటే 100 దూడలు కలిగినటువంటి ఆవులట. 100 దూడలు కలిగినటువంటి ఆవులు 100 అన్నమాట. ఇంకా వాటి సంఖ్య లెక్కించడం చాలా కష్టం. అట్లాంటి గో సంపద కలిగినటువంటి గోపాలురు. కరవై కణంగల్ పలకరందు, ఇంత పొడుగును చెప్తోంది చూడండి. అనేక మందలు కలిగినటువంటి, అనేక పాలిచ్చేటటువంటి ఆవులు దూడలు కలిగినటువంటి ఐశ్వర్యం వాళ్ళది.
ఇంత గొప్పదనము. ఇక రెండవది ఏమని చెప్తుందో చూడండి. కనంగళ్ పలకరందు సెత్తార్ తిరలళియ చెన్రు సెరు చెయ్యం. సెత్తార్ అంటే శత్రువులని నశింపజేసేటటువంటి శారీరక దారుఢ్యం కలిగినటువంటి వారట. అంటే వీళ్ళు గోవుల్ని మేపుకోవడానికి అరణ్యాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నక్కలు, తర్వాత తోడేళ్ళు, ఇవన్నీ వాటి మీదకి దూకాలను చూస్తూ ఉంటాయి కదండి. వాటి నుంచి ముందు అవి రాకముందే పసిగట్టి వాటి మీదకి వెళ్ళి వాటిని సంహరించేటటువంటి భుజపరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, శారీరక దారుఢ్యం కలిగినటువంటి వాళ్ళని రెండవ గొప్పతనం చెప్తోంది ఈ గోపిక యొక్క విశిష్టతని గురించి. కుట్రమొన్రిల్లాద కోవలరదుం పొట్కొడియే. ఇక చక్కగా ఆ బలపరాక్రమంతో పాటు ఎటువంటి దోషాలు లేనటువంటి వాళ్ళట వీళ్ళు. కుట్రమొన్రిల్లాద దోషములే లేనటువంటి గొప్పదైనటువంటి వంశానికి చెందినటువంటి ఓ బంగారు తీగ అంటోంది. గోపాలకులు అంటేనే చక్కటి ఎటువంటి కల్మషము లేకుండా నిష్కల్మషమైనటువంటి వారు, ఎటువంటి దోషాలు లేనటువంటి వారు అని చెప్పుకున్నాం. అట్లాంటి వంశంలో జన్మించి పొట్కొడియే పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయి. ఇక పొట్కొడి అంటే బంగారు తీగ వంటిదానా అంటోంది. బంగారం అంటే బాగా గట్టిదనంతో కూడుకున్నదనమాట. ఇందాకే మనం చెప్పుకున్నాం, వాళ్ళు అన్ని గోవులకి కూడా పాలు పిండేటంత శారీరక దారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు. ఇంకా ఇప్పుడు బంగారంతో పోలుస్తోంది. బంగారపు తీగ వంటిదానా అని పోలుస్తోంది. బంగారం అంటే గట్టిదనం అన్నమాట. అంత గట్టిదనం కలిగినటువంటి ఇటు శారీరక పరంగా అటు మనస్సు కూడా మిగిలినటువంటి విషయాల వైపుకు వెళ్లకుండా మనస్సుని కేంద్రీకరించి భగవంతుని వైపు మాత్రమే వాళ్ళు ఉండేటటువంటి జ్ఞాని అనుకున్నాం. గట్టిదనం అని చెప్పుకున్నాం. ఆ గట్టిదనము కవి కాళిదాసు పార్వతీదేవిని వర్ణిస్తూ బంగారపు కమలము వంటి ముఖఛాయ కలిగినటువంటి దానా అని వర్ణిస్తారట. ఆ బంగారము సూర్యుని వేడికి కూడా కరగదు, తర్వాత నల్లబడదు, ఎటువంటి మార్పు లేకుండా ఉండేటటువంటి అంత గట్టిదనం అన్నమాట. అంతటి సౌందర్యం కలిగినటువంటిది ఈ గోపిక అని మన ఆండాళ్ తల్లి కూడా కుట్రమొన్రిల్లాద కోవలరదం పొట్కొడియే. ఓ బంగారు తీగ వంటిదాన, ఎటువంటి దోషాలు లేనటువంటి గోపవంశానికి చెందిన బంగారు తీగ వంటిదానా అంటోంది. ఇంకా పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయ్, పోదుము రమ్ము అంటోందనమాట. ఎలాంటి సౌందర్యం అట ఈ గోపికది. పుత్తు అరవు అల్గుల్, పుట్టలోకి ప్రవేశించినటువంటి పాము యొక్క సౌందర్యం అట. అసలు పామే సన్నగా ఉంటుంది, అందున పుట్టలోకి ప్రవేశిస్తున్నటువంటి పాము అంటే ఇంకా సన్నగా ఉంటుంది. అలాంటి నడుము కలిగినటువంటి దానా అంటోంది. స్త్రీ సౌందర్యాన్ని వర్ణిస్తూ జగన భాగాన్ని పై భాగాన్ని కూడా కలిపేటటువంటిది నడుము భాగం అంటారు కదా. ఆ నడుము సన్నటి నడుము కలిగినదట. మనకి కవులు ఎన్నో రకాలుగా వర్ణిస్తారు, కానీ ఈ రకమైన వర్ణన మన ఆండాళ్ తల్లి తప్ప మరెవ్వరూ చేయలేనటువంటిది. ఇక్కడ సన్నటి నడుము అని ఎందుకు చెప్తున్నారు అంటే, సాధారణంగానే మనకి కూడా పై భాగాన్ని క్రింది భాగాన్ని కలిపి ఉంచేటటువంటిది నడుము భాగం కదండి. అలాగే క్రింది భాగమేమో కర్మ, పై భాగమేమో జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కర్మని కలిపి ఉంచేటటువంటి సన్నని నడుము అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే విరాగ భావన. మనం ఏదైతే కర్మలు చేస్తూ ఉన్నామో, లేకపోతే జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్నామో అని అనుకుంటున్నామో, ఇవంతా కూడా నేను చేస్తున్నాను అని కాకుండా వాడు చేయిస్తున్నాడు అనేటటువంటి జ్ఞానం. ఇది విరాగ భావన. ఆయనే చేయిస్తున్నాడు, దాని ద్వారానే నేను చేయగలుగుతున్నాను అనేటటువంటి భావనతో పుష్కలంగా ఉన్నటువంటిది. అంత వైరాగ్యం కలిగినటువంటి సన్నని నడుము కలిగినటువంటి గోపిక. ఇంకా పునమైలే, మైలు అంటే నెమలి, నెమలితో పోలుస్తున్నారు. నెమలి యొక్క సౌందర్యం అంతా ఎక్కడుంటుందండి? వాటి పింఛములలో ఉంటుంది. అలాగే అంత అందమైనటువంటి కేశపాశములు కలిగినటువంటి దానా అంటున్నారు. కేశములు మనకి ఈ బాహ్య శరీరానికి అందాన్ని కలిగిస్తాయి. ఎంత పొడవాటి జుట్టు ఉంటే అంత అందం కింద కవులు వర్ణిస్తూ ఉంటారు. మరి ఆత్మకి కేశములు ఏమిటి? ఆత్మ పరమాత్మ, ఇది కదా జ్ఞానాన్ని మనకి అందిస్తుంది ఆండాళ్ తల్లి. మరి ఆత్మకి కేశాలు ఏమిటి? ఆత్మకి అసలు ఒక స్వరూపమే ఉండదే, దానికి కేశములు అంటే ఏమిటి అంటే, కేశములు అంటే మోహానికి సూచకగా వాడతారు.
మోహాన్ని కలిగి ఉన్నటువంటిది. దేని యందు? భగవంతుని యందు మోహాన్ని కలిగి ఉన్నటువంటి గోపిక. అంత మోహము భగవంతుడి పట్ల ఉంటే ఆయన అంతకు మించినటువంటి మోహాన్ని ప్రదర్శిస్తాడట. మనమంటే అంత వెర్రి ప్రేమని కలిగి ఉంటాడట భగవంతుడు. అలాంటి సౌందర్యం కలిగినటువంటి గోపిక. పునమైలే పోదరాయ్. ఇంకా అందరూ కూడా వచ్చి ఉన్నారు. సుత్తత్తు తోళిమారెల్లారు. సుత్తు ఎల్లారు, తోజిమారెల్లారు. స్నేహితులందరూ వచ్చారు, బంధువులందరూ వచ్చారు. ఇంకా నువ్వు నిద్రించడంలో అర్థం లేదు. అందరం కూడా వచ్చి, అందులో నెమలి అన్నారు కదా, నెమలి ఏం చేస్తుందండి? చక్కగా అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ నీలిమేఘాన్ని చూసి అలా అలా నాట్యం చేస్తుంది కదా. పురివిప్పి చక్కగా పింఛాన్ని అలా చూపిస్తూ పురివిప్పి నాట్యం చేస్తుంది కదా. మరి మేము ఇక్కడ అంత సౌందర్యము అలా ఉండి మేము నీలిమేఘ ఛాయను గురించి ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ నిన్ముత్తం పుగుందు, నీ ముందుకి వచ్చి మేము ఆ ముగిల్వಣ್ಣన్ పేర్పాడ నీలిమేఘ ఛాయుడి గురించి పాడుతూ ఉంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మని గురించి, నెమలి ఎట్లయితే మేఘాన్ని చూసి పురివిప్పి నాట్యం చేస్తుందో అలా నాట్యం చేస్తావు, నువ్వు కూడా మాతో పాటు కలిసి పాడుతావు ఆడతావు అనుకుంటే ఇంకా నువ్వు పడుకొని ఉండడంలో అర్థం ఏముంది? నీ సీతాదే పేసాదే, మాట్లాడవు, ఉలకవు, పలకవు, సెల్వ పెన్నాట్టి, ఓ సంపన్నురాల, ఇంకా రావమ్మ బయటికి, నీ ఎత్తెక్కు రంగుం. ఇంకా ఏమిటి అర్థము, ఏమిటి ప్రయోజనము? నువ్వు ఇట్లా నిద్రించడంలో అర్థం ఏమన్నా ఉందా? పడుకొని ఉండటం భావ్యం కాదు కాబట్టి నీ యొక్క అందము, సౌందర్యము, తర్వాత జ్ఞాన సంపద అదంతా కూడా మాకు అందించాలి కదా అని ప్రార్థిస్తూ ఈ గోపికని మేల్కొల్పుతున్నారు.